హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ప్రతి నెల జరుగుతున్నటువంటి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 1వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక ఆరాధన, మరియు సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మరొక ఆరాధన జరగబోతుంది. మన ఎస్పీజీ తమిళ్ చర్చ్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. గమనించండి, శనివారం కాదు, బుధవారం ఉదయం 9 గంటలకు మన ఎస్పీజీ తమిళ్ చర్చ్లో జూలై 1 తారీఖు నాడు సికింద్రాబాద్లో ఆరాధన జరగబోతుంది. మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్నో రోజుల నుంచి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సంతానం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో ఆమేన్ ఆమేన్. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో. ఆమేన్. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మార్క్స్ వార్తలో యాయిరు మరణ వార్త వచ్చిన ఒక అద్భుతం. యాయిరు జీవితంలో ఒక మరణ వార్త వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కొన్ని వార్తలు మన గుండెను చీల్చేస్తాయి. ఉద్యోగం పోయింది, వ్యాపారం మూతపడింది, డాక్టర్లు ఆశ వదిలేశారు, ఇంట్లో పరిస్థితి పూర్తిగా కూలిపోయింది. అలాంటి వార్త విన్నప్పుడు మనిషి చేసే మొట్టమొదటి పని ఏంటి? అన్ని కోల్పోయినప్పుడు మొట్టమొదటి పని మనిషి చేసేది ఏంటి? ఏడుస్తారు, కంప్లీట్గా ఏడుస్తారు. డాక్టర్లే ఆశ వదిలేశారన్నప్పుడు మనిషి చేసే పని ఏంటి? ఓ అమ్మా, నువ్వు చచ్చిపోతావు, ఇక నువ్వు బతకవు అంటే డాక్టర్లు అంటే నీ పరిస్థితి ఏంటి? నిద్ర వస్తుందా నీకు? నిద్ర ఎక్కడ? ఇంకా అసలు నీకు నిద్ర పడుతుందా? బాబు 5 రోజులే బ్రతుకుతావు నువ్వు, ఇక నువ్వు చచ్చిపోతావు అంటే ఎట్లుంటుంది? నిద్ర పడుతుందా? చచ్చిపోతాను. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వార్తే యాయిరు విన్నాడు. నీ కుమార్తె చనిపోయింది, ఇక నువ్వు దేవాతి దేవుణ్ణి ఇబ్బంది పెట్టకు, నీ కుమార్తె చనిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కూతురు కోసం బ్రతుకుతున్నాడు ఆయన. కూతురే ప్రపంచమని బ్రతుకుతున్నాడు అటువంటి వ్యక్తి. ఇక నీ కూతురు చనిపోయిందనగానే ప్రపంచం కూలిపోయిందన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు ఆయన. ప్రపంచమే కూలిపోయిందన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఆ రోజు కూడా చాలా మంది జీవితాలు అదే పరిస్థితి ఉన్నాయి. ఈరోజు చాలా మంది జీవితాలు ఇదే పరిస్థితి. నీ బిడ్డ బ్రతకరు, నువ్వు బ్రతకవు, నీ పిల్లలు బ్రతకరు, ఇక మీ జీవితం అయిపోయింది అని చాలా మంది బాధలో ఉన్నారు. యాయిరు పరిస్థితే ఈరోజు అనేకమైన కుటుంబాలలో ఉన్నాయి. ఈరోజు మన కుటుంబంలో కూడా అదే పరిస్థితి ఉంది. మన అనాథ శరణాలయంలో కూడా అదే పరిస్థితి ఉంది. దేవుణ్ణి అడిగా నేను, యాయిరు డాక్టర్స్ నాతో చెప్పారు, బాబు రేపే ఆపరేషన్, మీరు బయలుదేరి రావాలి, కానీ 50-50 ఛాన్స్, మేము గ్యారంటీ ఇవ్వలేం అని చెప్పి నాకు ఫోన్ రాగానే నేను ఎవరితో మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయి ప్రేయర్ చేస్తా ఉన్నా. అప్పుడు దేవుడు నాకు యాయిరు కుమార్తెను జ్ఞాపకం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్. యాయిరు కుమార్తెను జ్ఞాపకం చేశాడు. నాకు అనిపించింది, నవీన్కి ఎవరు లేరు కదా ప్రభా, ఏ తల్లి లేరు, ఏ తండ్రి లేరు, ఏ బంధువులు లేరు. అటువంటి బిడ్డ కోసం నిలబడే, అంటే
అటువంటి బిడ్డ కోసం నిలబడే ధన్యతను దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. అటువంటి బిడ్డకు సేవ చేసే ధన్యతను దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. అటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. అది నేను భారంగా భావించట్లేదండి, బాధ్యతగా, అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆమేనండి. ఆమేన్. నేను చెప్తున్నాను, నవీన్ తిరిగి వస్తాడు, గొప్ప ఉద్యోగం తెచ్చుకుంటాడు, ఇదే క్యాంపస్లో గొప్ప సాక్షికరంగా నిలబడతాడు. ఆమేన్. 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 నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. యాయిరు కుమార్తెను జ్ఞాపకం చేశాడు. నిజంగా కొన్నిసార్లు గుండె బరువెక్కిపోతుంది. చేతికి అందిన బిడ్డ ఇలా అయిపోతే ఎలా ఉంటుందండి? ఎలా అయిపోతుంది? చేతికి అందేసిన బిడ్డ ఇలా అయితే ఎలా ఉంటుంది? మీ అందరి ముందు ఇలా మాట్లాడుతున్నాను కానీ గుండె ఎంత బరువుగా ఉందండి, గుండె ఎంత బరువుగా ఉంది. నవీన్ జీవితంలో నా దేవుడే కార్యం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మనుషులు అంటారు కష్టం అంటారు, ఇక ముగిసిపోయింది అంటారు, కానీ దేవుడు అంటాడు ఇంకా పూర్తి కాలేదు, నేనున్నా నీతో అంటాడు. కొట్టు గట్టిగా చెప్పడు. నవీన్ జీవితంలో దేవుడు ఉన్నాడో, ఆమేన్. నవీన్ జీవితంలో దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఈ సమాజ మందిరపు అధికారి, అతనికి గౌరవం ఉంది, అధికారం ఉంది, కానీ అతన్ని కుమార్తెకి బ్రతికించేవారు లేరు, అతని కుమార్తెకు ప్రాణం పెట్టేవారు లేరు. డబ్బు చేయలేనిది, అధికారం చేయలేనిది, మనుషులు చేయలేనిది యేసు మాత్రమే చేయగలడు. ఆమేన్. డబ్బు చేయలేదు, అధికారం చేయలేదు, పలుకుబడి చేయలేదు, ఏది చేయలేనిది నా దేవుడు మాత్రమే చేయగలడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చేస్తాడో తెలుసా? మనకున్న గర్వం, మనకున్న అహంకారం తీసి పక్కకు పెట్టాలి. ఆమేన్. ఒక సమాజ మందిరపు అధికారి తన గర్వం తీసి పక్కకు పెట్టి దేవుని పాదాల దగ్గర పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఈ ప్రజలేమనుకుంటారో అని ఆలోచించలే. ఆయన క్రైస్తవుడు కాదు, యేసు ప్రభు ఎవరో కూడా తెలియదు ఆయనకి. ఈ ప్రజలందరూ ఏమనుకుంటారో అని కూడా ఆలోచించలేదు. తన కుమార్తెను కోల్పోయేవాడు, కానీ ఆమేన్, అన్ని పక్కకు పెట్టి దేవుని పాదాలు పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన ఆశీర్వాదానికి అడ్డుపడేది ఎవరు? గర్వం. గర్వమే. కొన్నిసార్లు మనం శాపంలోకి, మన పిల్లలు మనము శాపంలోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఎవరు? గర్వం. గర్వమే. ఆమేన్. ఆమేన్. ఆ గర్వం మనలో ఉంటే దీవించబడలేము. తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడతాడు. ఈరోజు దేవుని పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా. ఈరోజు నీ సమస్య ఎంత పెద్దదైనా, ఏ బాబు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మీరు ఎక్కడి నుంచి వచ్చారో? తల్లులో మీ సమస్య ఎంత పెద్దదైనా దానికంటే పెద్ద దేవుడు నా దేవుడు. కొట్టుగట్టిగా చవళ్ళ, కొట్టుగట్టిగా చవళ్ళ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియదేవులారా, యాయిరు కుమార్తె జీవితంలో దేవుడు ఒకటే చెప్తున్నాడు, నీ కుమార్తె చనిపోయింది అన్నారు. హల్లెలూయా. నమ్మకాన్ని పగలగొడతారు చాలా మంది, పగలగొట్టే వార్తలు వస్తాయి. ఇక జరగదు, నీ కుమార్తె చనిపోయింది, చనిపోయింది అన్నారు. ఒక్క మాటను ఆశను చంపేస్తుందండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఇలాంటి మాటలు చాలా మంది వింటా ఉంటారు. నువ్వు బ్రతకవు,
ఇక చచ్చిపోతావు, నీ జీవితం అయిపోయిందని, ఇక నీకు ఉద్యోగం రాదు, ఇక నీకు పిల్లలు పుట్టరు, ఇక నీ జీవితంలో కార్యం జరగదు, ఇక నీ వ్యాపారం ఉండదు, ఇక నీ భవిష్యత్తు అయిపోయింది, ఇక నీ జీవితం అయిపోయిందని చాలా మంది చెప్పే మాట. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు చెప్పే మాట అది చివరి మాట కాదు, దేవుని మాటనే చివరి మాట. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే యేసుతో యేసు ప్రభు యాయిరుతో చెప్పాడు, భయపడకు, నీవు విశ్వాసము కలిగి ఉండు. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నువ్వు విశ్వాసం కలిగి ఉండు, ఏడవకు అనలేదు, భయపడకు అన్నాడు. ఏడవకు అనలేదు, భయపడకు అన్నాడు. అంతే. భయం విశ్వాసాన్ని దొంగలిస్తుంది. విశ్వాసం అద్భుతాన్ని తీసుకొచ్చి పెడుతుంది. భయం ఏంటి? విశ్వాసాన్ని దొంగలిస్తుంది. భయం, విశ్వాసం అద్భుతాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, నీ పరిస్థితి చూడకు అమ్మా, నీకున్న అనారోగ్యాన్ని చూడకు, నీకున్న అప్పులను చూడకు, నీకున్న కష్టాన్ని చూడకు. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో నీ ఆరోగ్యాన్ని చూడకు, నీ బలహీనతను చూడకు, నీ పరిస్థితిని చూడకు, నీకున్న ఆర్థిక ఇబ్బందులను చూడకు, నీకున్న రోగాన్ని చూడకు, నీకున్న బలహీనతలను చూడకు, నా శక్తిని చూడమంటున్నాడు దేవుడు. కొట్టుగట్టిగా చపల, కొట్టుగట్టిగా చపల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి చూడు, చూడు, అంతే. అప్పుడు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి వెళ్ళేసరికి అందరూ ఏడుస్తున్నారు. ఏం చేస్తున్నారు? గట్టిగా చెప్పండి. ఏడుస్తున్నారు. యేసు అన్నాడు, వీళ్ళందరూ అమ్మా అమ్మా చచ్చిపోయిందయ్యా, చచ్చిపోయిందయ్యా. దేవుడు అన్నాడు, పాప చనిపోలేదు. కొట్టుగట్టిగా చబళ్ళ, కొట్టుగట్టిగా చబళ్ళ. హల్లెలూయా. పాప చనిపోలేదు. ఏం చేస్తుంది? నిద్రపోతుంది. ఏమన్నాడు? నిద్రపోతుంది అన్నాడు. నిద్రపోతుంది అనగానే అందరు ఏం చేశారు? నవ్వారు. హల్లెలూయా. వాళ్ళు నవ్వారు. ఎందుకు? వాళ్ళు మరణాన్ని మాత్రమే చూశారు, కానీ నా దేవుడు పునరుత్థానాన్ని చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మనుషులు ఓటమిని మాత్రమే చూస్తారు. మనుషులు దేన్ని చూస్తారు బాబు? చెప్పండి గట్టిగా. మనుషులు దేన్ని చూస్తారు? గట్టిగా చెప్పండి. ఓటమినే చూస్తారు. హల్లెలూయా. మనుషులు ఓటమినే చూస్తారు, కానీ దేవుడు విజయాన్ని చూస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. మనుషులు ఓటమిని చూస్తారు, కానీ నా దేవుడు విజయాన్ని చూస్తాడు. ఈరోజు ఓటమిని చూస్తున్నావేమో, ఓటమిని చూస్తున్నావేమో. ఇదిగో నా దేవుడు విజయాన్ని చూపించబోతున్నాడు, విజయాన్ని చూపించబోతున్నాడు. కృప కలుగును గాక. విజయము రాబోతుంది, విజయము రాబోతుంది, విజయము రాబోతుంది. ఓటమి వెళ్ళిపోబోతుంది, విజయము రాబోతుంది. విజయము జెండా ఎగరబోతున్నావు, ఎగరబోతున్నావు, ఎగిరించబోతున్నావు. ఏ మనుషుల మధ్య తల దించుకున్నావో వాళ్ళ ముందే నా దేవుడిని తల ఎత్తబోతున్నాడు, తల ఎత్తబోతున్నాడు, తల ఎత్తబోతున్నాడు. ఏ మనుషులు నిందలేశారో, ఏ మనుషులు అవమానపరిచారో వాళ్ళ ముందే పెంచి కారులో తిరగబోతున్నావు. కొట్టాల గట్టిగా చప్పట్లో. పెంచి కారులో తిరగబోతున్నావు. ఏ మనుషుల దగ్గర అయితే అప్పు తీసుకున్నావో, ఇలా చేతులు చాపావో, వాళ్ళకే ఇలా ఇవ్వబోతున్నావు, ఇవ్వబోతున్నావు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇదిగో దేవుడు కార్యం చేయబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు, చేయబోతున్నాడు. హల్లెలూయా.
ఓడిపోతున్నావేమో, I prophesy in the name of Jesus. In the name of Jesus. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడి లైవ్ లో నుంచి, ఈ లైవ్ లో నుంచి దర్శిస్తున్నాడు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రాబోతుంది. ఉద్యోగం రాబోతుంది. కృప కలుగును గాక. కృప కలుగును. ఉద్యోగం లేని వారు బిడ్డలారా, దేవుడు కార్యం చేయబోతున్నాడు. గర్భం గర్భం గర్భఫలం లేని బిడ్డలారా, నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. షారా గర్భాన్ని తెరిచిన దేవుడు, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడు, లేయా గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. 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 అప్పులతో బాధపడుతున్న బిడ్డలారా, మీ అప్పులను తొలగించబోతున్నాడు. 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 కృప కలుగును గాక. కృప కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చనిపోయిన బాబును చిన్నదానా లేచిరా, ఆమేన్ అనగానే ఆమె వెంటనే లేచింది. ఒక్క మాట, ఒక స్పర్శ, ఒక అద్భుతం నీ జీవితంలో కూడా జరగబోతుంది. ఆమేన్. ఒక్క మాట, దేవుడు పేరు పెట్టి పిలిస్తే నీ చరిత్ర మారబోతుంది. చనిపోయిన కలలు, చనిపోయిన ఆశలు, చనిపోయిన ఉద్యోగం, చనిపోయిన జీవితం, ఇక నీ వ్యాపారం చనిపోయిందేమో, నీ ఆశలు అడి ఆశలైపోయినాయేమో. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాకు నీవున్నా, నాకు నీవున్నా, ధైర్యమే కలిగేనా. చనిపోయిన సంబంధాలు, చనిపోయిన బంధాలు, చనిపోయిన అన్న నీతో మాట్లాడట్లే, అక్క నీతో మాట్లాడట్లే, స్నేహితులు నీతో మాట్లాడట్లే, అయితే ఏంటి ఇప్పుడు? ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా. ఈరోజు దేవుడు మళ్ళీ బ్రతికించగలడా? నీ వ్యాపారం చచ్చిపోయిందా? నీ ఆశలు చచ్చిపోయినాయా? నీ గమ్యం చచ్చిపోయిందా? నీ ఉద్యోగం చచ్చిపోయిందా? దేవుడు మాట్లాడుతున్నాడు, మరలా నీ వ్యాపారాన్ని, నీ జీవితాన్ని నా దేవుడు బ్రతికించగలడు. ఆమేనండి. నీ ఆశలు చచ్చిపోయినాయా? దేవుడు బ్రతికించగలడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం కూడా యాయిరు కుటుంబం లాగా ఉందేమో. డాక్టర్లు ఆశలు వదిలేశారు, అందరూ ముగిసింది అంటున్నారా? అయితే ఈరోజు యేసు నీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు. యాయిరు ఇంటికి వచ్చి, చిన్నదానా లే అన్నట్టుగా నీ ఇంటికి వచ్చి లైవ్ లోకి నుంచి నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు డాక్టర్లు చెప్పిన ఆ చెడు వార్త, రిపోర్ట్స్ మొత్తం మారు అయిపోవాలా. కడుపులో గడ్డలు కరిగిపోవాలా. హెచ్ఐవి మొత్తం నార్మల్ అయిపోవాలా. క్యాన్సర్ మొత్తం నార్మల్ అయిపోవాలా. షుగర్ మొత్తం నార్మల్ అయిపోవాలా. బీపీ మొత్తం నార్మల్ అయిపోవాలా. మొత్తం నార్మల్ అయిపోవాలా. తారు మారు హో జాతా. గట్టిగా చెప్పలు కొట్టు.
హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎక్కడైతే ఏడుస్తున్నావో, ఏ స్థలంలోనైతే ఏడుస్తున్నావో, ఏ ప్రాంతంలో అయితే ఏడుస్తున్నావో, ఏ గ్రామంలోనైతే ఏడుస్తున్నావో, అక్కడే నీ తలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఆలస్యంగా వచ్చాడనిపిస్తుంది, ఆయన కరెక్ట్ టైంకి వస్తాడు. ఆమేన్ అనండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఆయన కరెక్ట్ టైంకి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి అంటే అయిపోయింది అనుకుంటాడు, దేవుడు నేను ప్రారంభించిన అంటాడు. హల్లెలూయా. చెడు వార్త దేవుని ప్రణాళికను ఆపలేదు. భయం ఉన్న చోట అద్భుతం ఆగిపోతుంది. విశ్వాసం ఉన్న చోట అద్భుతం జరుగుతుంది. ఈరోజు నీ ఇంట్లో ఏడుపు వినిపిస్తుందేమో, కానీ రేపటి దినాన నవ్వు వినిపించబోతుంది. నవ్వు కనబడబోతుంది. నవ్వు కనబడబోతుంది. చెప్పండి గట్టిగా, నవ్వు కనబడబోతుంది. ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నీ కన్నీళ్లు ముగిసే రోజు వచ్చాయి. ఈ రోజు లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీళ్లు ముగిసే టైం దగ్గర పడ్డది. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో, కన్నీళ్లు ముగిసే టైం దగ్గర పడ్డది. లేచి నిలబడండి. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందుని చేయి విడుచునా. పాడదామా? చెప్పండు. ఈ లైవ్ లో ఉన్న వారు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ, అయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివడు నిన్ను. ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందుని చేయి విడుచునా. ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందుని చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించినాదుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు,
కష్టకాలమందుని చేయి విడుచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు, కనికరపురుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపురుడే నీ కన్నీరు తుడుచును. అవునయ్యా, మా కన్నీరు తుడిచే దేవుడవయ్యా, మా జీవితంలో గొప్ప కార్యం జరిగించయ్యా. అయ్యా, మా జీవితంలో గొప్ప కార్యం జరిగించ. మీరు లేకపోతే బ్రతకలేమయ్యా. ఐ లవ్ యూ యేసయ్యా. తండ్రి, గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. జూలై 8వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు కన్నావారి తోట దగ్గర లూథరన్ ప్రేయర్ హాల్ గుంటూరులో శక్తివంతమైన తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో పాస్టర్ అమ్మతేజ గారు దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్నారు. స్వస్థత ఆరాధన చేయబోతున్నారు. మీరు రోగంతో బాధపడుతున్నారా? డాక్టర్లు ఆశలు వదిలేశారా? సంతానం కొరకు ఎదురు చూస్తున్నారా? మీ కుటుంబంలో శాంతి నెమ్మది లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా? అయితే ఈ ఆరాధన మీకోసమే. దేవుని సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును, స్వస్థతల కొరకు ప్రార్థనలు చేయబడును, గర్భఫలం ఆశీర్వాదం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడును. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కూడా వెంట తీసుకొని రండి. ఈ జూలై 8న గుంటూరులో దేవుడు మీ కొరకు ఒక అద్భుతాన్ని సిద్ధం చేసి ఉంచబోతున్నాడు. ఆ ఆశీర్వాదం కోల్పోవద్దు. వివరాలకు 9346000100కి కాల్ చేయండి. మర్చిపోకండి, జూలై 8 గుంటూరు ఉదయం 9 గంటలకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.